మొత్తము తెలంగాణ అంతా తిరిగినాం మనం జాతరలకు, శివరాత్రికి కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నంద్యాల జిల్లా కలెక్టర్ అమ్మ ఈ అమ్మ రాజకుమార్ అమ్మ ఇక్కడ శ్రీశైలం కాడ జాతర అవుతున్నది. జాతరకు ఎట్లెట్లా వచ్చిండ్రు పబ్లిక్, ఏం కథ మరి సౌలతులు ఏమని చేసిండ్రా? నాసుంటి పబ్లిక్ వస్తారు, పేదోళ్ళం వస్తాం కదమ్మా మేము, మరి మాసుంటి వాళ్ళకి ఏం సౌలతులు చేసిండ్రు, ఏం కథ? శ్రీశైల బ్రహ్మోత్సవాలు మనకి 19వ తారీఖు నుంచి మొదలయ్యాయి. మొత్తంగా బ్రహ్మోత్సవాల సమయంలో సుమారు 10 లక్షల వరకు భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. మనకి శివరాత్రి చాలా ప్రత్యేకమైన రోజు. 1,00,000 నుంచి 1,20,000 మంది వరకు భక్తులు సందర్శించుకునే అవకాశం ఉంది. మనకి ఇక్కడ ఉండే ప్రత్యేకత ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, సొదవూరు ప్రాంతాల నుంచి 1000 కిలోమీటర్లు నడిచి నల్లమల ఫారెస్ట్ గుండా 46 కిలోమీటర్లు కాలినడకన చాలామంది చేరుకుంటారు. కాలినడకన చూస్తే దగ్గర 25,000 మంది భక్తుల వరకు కాలినడకన వస్తున్నారు. అందరూ కూడా శివమాల ధరించిన వాళ్ళు. అందుకని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనం అన్నది ఏర్పాటు చేశాము. అలాగే ప్రతిరోజు మనకి 70,000 వరకు కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు కానీ, ప్రతి చోట కూడా మెడికల్ ఫెసిలిటీ, అలాగే ప్రాపర్ శానిటేషన్, టాయిలెట్ ఫెసిలిటీ అన్నది మనం కల్పించడం జరిగింది. చాలామంది భక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. కాలినడకన వచ్చిన భక్తులతో కానీ, లేదు అంటే వెహికల్స్ ద్వారా వచ్చిన భక్తులు అందరూ కూడా ఏర్పాట్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మ మరి సెలవు పందిర్లు గిట్ల ఏమన్నా నేర్పించుకున్నారా? మాకు ఎండ దంచి కొడుతున్నది కదా. చాలా వరకు అందరికీ అకామిడేట్ చేసే విధంగా చలువు పందిర్లు వేశాము. క్యూ లైన్స్లో మీరు చూస్తే దగ్గర 30,000 మందిని మనం అకామిడేట్ చేయొచ్చు. క్యూ లైన్ ద్వారా ఒకేసారి 13,000 మంది క్యూ లైన్లో అకామిడేట్ అవుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ చలువు పందిళ్ళ కింద హోల్డింగ్ ఏరియాలో అకామిడేట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. అమ్మ ప్రసాదం ఇస్తున్నారని చెప్పిండి. ఓసారి వచ్చిన పబ్లిక్ ఎవరైనా వాళ్ళు 50 రూపాయలు టికెట్ తీసుకున్నా, 100 రూపాయలైనా 500 ప్రసాదం అనేది పక్కా ఇస్తున్నామన్నారు. మరి ఇప్పుడు 2 లక్షల మంది పబ్లిక్ దాకా వస్తారంటున్నారు కదా, మరి 2 లక్షల మంది పబ్లిక్ కూడా ప్రసాదం పంచుతారా? అమ్మ మనకు ప్రసాదానికైతే 29 కౌంటర్స్ ఉన్నాయి. అది కాకుండా వచ్చిన ప్రతి భక్తులకు కూడా లడ్డు అన్నది ఉచితంగా మన ప్రసాదం అందజేస్తూ ఉన్నాం. క్యూ లైన్లో మీరు గమనించవచ్చు మంచినీళ్ళ సౌకర్యం కానీ, లేదు అంటే స్వామివారికి అమ్మవారికి మనం పెడుతున్న పులిహోర కానీ, పొంగల్ కానీ, అది కూడా మంచినీళ్ళు, ఇవన్నీ కూడా క్యూ లైన్లో ఉన్న వారికి కూడా అందేటట్టు జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పటి వరకు ఇన్ని సవలతులు చేసిండ్రు కదా, ఎవరైనా కష్టమవుతున్నది ఇట్లా ఎందుకు చేసిండ్రు అన్నది ఏమైనా కంప్లైంట్ పట్టుకొని వచ్చిండ్రు అమ్మ మీ దాకా? ఇప్పటి వరకు ఎవరు రాలేదమ్మా. మీరు నడక త్రోవలో చూస్తే ఎవరన్నా పెద్దవాళ్ళు నడవలేకపోతే మేమే వాళ్ళని భుజాన్ని ఎత్తుకునో లేదంటే స్ట్రెచ్చర్ పైన పెట్టి చక్కగా భీముని కొలని నుంచి కైలాస ద్వారం వరకు చేర్చే బాధ్యతను కూడా మేమే తీసుకున్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మనకి కాలినడకన 12 స్పాట్స్ ఉన్నాయి. కాలినడకన ఎక్కువ ఇబ్బంది అవుతుంది. 12 స్పాట్స్లో కూడా మీరు చూస్తే అంబులెన్సెస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, ఫుడ్ దొరుకుతుంది, మంచినీళ్ళు దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కష్టమైన వాళ్ళకి ఎగ్జిట్ రూట్స్ కూడా ఉన్నాయి. అలా కూడా షిఫ్ట్ చేయడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. హైదరాబాద్కి నుంచి వచ్చినామమ్మా. హైదరాబాద్కి నుంచి వచ్చేటప్పుడు మొత్తం ఆడ సలేశ్వరం ఉంటుంది కదమ్మా, సలేశ్వరం కాడికేంచి ఇటు దాకా పబ్లిక్ నడుస్తూనే ఉన్నారు. అవునమ్మా. మరి ఇటు దిక్కున్న వాళ్ళకి ఇట్లా ఫెసిలిటీలు పెట్టినరా అమ్మ, సౌకర్యాలు పెట్టారమ్మా. తెలంగాణ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకున్నాం, అలాగే కర్ణాటక వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకున్నాం. మనం దగ్గర 2,500 బస్సెస్ ప్రొవైడ్ చేశాము. అందులో తెలంగాణ ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీ కూడా మనకి మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చారు. అమ్మ ఒక్కటి ఆఖరి ముచ్చట ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఏ పండుగ రోజైనా వీఐపీల పేరుతోటి మామూలు పబ్లిక్ని అందరిని కూర్చోబెట్టేస్తారు, చల్లబడతారు. ఇక మేము గంటలు కూర్చోవాలి, వీఐపీలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉరుకుతూనే ఉంటారు. మరి మాసం వాళ్ళ కోసం జర లైన్ పోనిస్తారా? మాకేమన్నా గ్యాప్ 3 గంటల నుండి 6 గంటల దాకా మీకు గ్యాప్ అని ఇట్లా మాకు మళ్ళీ గ్యాప్లు పెడతారా? లేదమ్మా, క్యూ లైన్ అన్నది కంటిన్యూస్గా నడుస్తుంది. ఈరోజు వేకువజామున 2:30 గంటల నుంచి క్యూ లైన్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ గ్యాప్ అన్నది ఉండదు. 2 రోజులు దర్శనం చేసుకొని పోవచ్చు అంటదమ్మా? చేసుకోవచ్చు. కంటిన్యూగా దర్శనాలు చేసుకుంటున్నాం, కంటిన్యూగా దర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే స్వామికి భోజనం పెట్టేటప్పుడు పెట్టుండి కానీ మామూలు భక్తులకు మాత్రం ఏమాత్రం ఆటంకం కలగకుండా దర్శనం అయితే పోతూనే ఉండాలి. స్వామివారి ప్రసాదం కూడా 11:30 ఆ సమయంలో ఉంటుందమ్మా. ఒక 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా క్యూ లైన్ నడుస్తూ ఉంటుంది. బయట ఉన్న పబ్లిక్ అందరినీ కూడా ఒక పారి జర కారేసుకొని అన్నా సరే అమ్మ, బండి మీద అన్నా సరే అట్లా పోకుండా చూడతాలి. ఎందుకంటే నువ్వు చూసినావు అనుకో అమ్మ, జర మన వాళ్ళందరూ భయంతో ఉంటుంది. ఎందుకంటే నడవండి అటు ఊరుకుండి ఇటు ఊరుకుండి, ఇడికెంచి లేవుండి అంటున్నారు. కట్టలేము తల్లి అమ్మ. అలాంటిది ఏమీ లేదు.
అందరికీ చక్కగా అకామిడేషన్ ఉంది, మంచి దర్శనం ఉంది, ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ క్షేత్రంలో లేవు. పోయేస్తా తల్లి, మంచి మాటలు చెప్పినావు, సంతోషము. కలెక్టర్ అయినప్పటికీ కూడా ఎవ్వరికి ఎటువంటి సౌకర్యాలు కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఏం కష్టం వచ్చినా నీ దాకా వచ్చేటట్టు జర చూడు. అమ్మ స్వామివారు అమ్మవారి దయ అనుగ్రహం అందరిపైన ఉంటుంది. అమ్మ పోయేస్తానమ్మ శనార్థులు. పబ్లిక్ అందరికీ కలెక్టర్ అమ్మ ముచ్చట ఒకటి చెప్తాను ఏంటంటే అందరికీ కూడా పబ్లిక్ అందరికీ కూడా ఎటువంటి కష్టం లేకుండా 24 గంటలు దర్శనం అనేది నడుస్తూనే ఉంటుంది. పబ్లిక్ ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పడొద్దు. లైన్లలో ఇట్లా మంచినీళ్ళు ఉంటాయి, అడిగి తాగుండి. ఎండాకాలం కదా హోషు పోతుంది, ఒక్కొక్కసారి శోషొచ్చి పడిపోతారు అంటారు కదా, అట్లా అవుతుంది. కాబట్టి ఎండాకాలము ఎక్కువసేపు నిలబడ్డా కూడా నీళ్లు దాక్కుంటుండండి, ఆరోగ్యంగా ఉండండి, స్వామి దర్శనం చేసుకోండి, స్వామి దయకు పాత్రులు కాండి. మంచిదమ్మా, అందరినీ మళ్ళా కలుస్తా, బయట కలుద్దాం పండి మనం అందరం మళ్ళొక పరి.